టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన ప్రతి సినిమాతో ఏదో ఒక యూనిక్ పాయింట్తో అలరించే ప్రయత్నం తాను చేస్తుంటాడు. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ చేస్తున్న సినిమాలు మరే ఇతర హీరోలు చేయట్లేదు అనే చెప్పాలి. గతేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాలను రిలీజ్ చేశాడు. సినిమాల రిజల్ట్ సంగతి పక్కన పెడితే వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకెళ్తున్నాడు విశ్వక్ సేన్. ఇటీవల మరో కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు ఈ యంగ్ హీరో. షైన్ స్క్రీన్ సినిమాలో రామ్ నరేన్ దర్శకత్వంలో లైలా అనే సినిమాను ప్రకటించాడు విశ్వక్. ఈ సినిమా విశ్వక్ మొదటిసారి లేడీ గెటప్లో కనిపించనున్నాడు. ఈ సినిమాను చాలా రోజుల కిందట అనౌన్స్ చేశాడు. మెకానిక్ రాకీ రిలీజ్ కారణంగా ఈ సినిమాను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆ సినిమా అయిపోవడంతో లైలా సినిమాపై దృష్టి పెట్టాడు. లైలా సినిమాను ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లో కూడా కనిపించనున్నాడు. దీనితో ఈ పాయింట్ పై మంచి బజ్ ఉంది. విభిన్న చిత్రాలతో మాస్ మహారాజా రవితేజ కొన్నాళ్ళుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన 75వ సినిమా మైలురాయికి చేరుకున్నారు. తన ప్రతిష్టాత్మక 75వ సినిమాకి రచయిత, దర్శకుడు భానుభోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది దీపావళి సందర్భంగా రవితేజ 75 చిత్రం టైటిల్ను విడుదల చేసి నిర్మాతలు ప్రకటించారు. మాస్ జాతర చిత్రం మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లో విడుదల కానుంది. మాస్ జాతర అనే టైటిల్కు తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ అంటేనే వినోదానికి, మాస్ సినిమాలకు పెట్టింది పేరు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక సీన్లను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని రవితేజ ఫిక్స్ అయ్యాడట. దీంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే కూడా త్వరగా తెరకెక్కుతుందని చిత్ర వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల మరోసారి రవితేజ సరసన రొమాన్స్ చేయబోతుంది. ఈ సినిమాకు భీమ్ సిసిరిలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రం మళ్ళీ రవితేజ నుంచి ఒక వింటేజ్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉండగా ఇప్పుడు ఓ సాలిడ్ అప్డేట్ ఈ చిత్రంపై వినిపిస్తుంది. దీంతో ఈ రానున్న రవితేజ పుట్టినరోజు కానుకగా టీజర్ కట్ను మేకర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ కూడా త్వరలోనే రానున్నట్లుగా తెలుస్తుంది. టాలీవుడ్ యంగ్ హీరోలో శ్రీవిష్ణు ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. హిట్ పాటలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. తన ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ను హైలైట్ చేస్తూ ఉంటాడు. చివరగా గతేడాది స్వాగ్, ఓం భీమ్ బుష్ వంటి సినిమాలతో వచ్చాడు. ఈ 2 సినిమాలు మంచి కామెడీ బేస్తో విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. కానీ శ్రీవిష్ణు నటనకు మాత్రం మంచి ప్రశంసలు లభించాయి. అందుకే ఈ ఏడాది శ్రీవిష్ణు కొత్త తరహా సినిమాలను ఎంచుకుంటున్నారు. తాజాగా శ్రీవిష్ణు తన కొత్త ప్రాజెక్ట్ మృత్యుంజయతో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ శిష్యుడిగా పేరు పొందిన హుస్సేన్ గతంలో పుష్ప, నాన్నకు ప్రేమతో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఇక ఇప్పుడు మృత్యుంజయతో రాబోతున్నాడు. థ్రిల్లర్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా కథలో మిస్టరీ, సస్పెన్స్ ఉంటాయని సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్తో పాటు కథ గురించి మరిన్ని అప్డేట్స్ తెలుపనుంది. ఇక శ్రీవిష్ణు ప్రతి చిత్రంలో కూడా కొత్తదనాన్ని అందించేందుకు ప్రయత్నిస్తుండడంతో ఈ సినిమా కూడా ప్రత్యేకత ఉండబోతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. మదగజరాజా ఊహించని విజయంతో ఉబ్బిబ్బు తబ్బిబ్బైపోతున్నారు. కోలీవుడ్ యాక్టర్ విశాల్ 12 ఏళ్ల పాటు ల్యాబ్లో మగ్గి ఎటకెలకు ఈ సంక్రాంతికి థియేటర్లోకి వచ్చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయని ఈ రిజల్ట్ చూసి టీం కూడా సంబరాచరంలో మునిగిపోయింది. కోలీవుడ్ స్టార్ విశాల్ మదగజరాజా హిట్ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. దర్శకుడు సుందర్ సి కూడా క్రెడిట్ మొత్తం హీరో ఖాతాలోకి వేశాడు. రాదు అనుకున్న సినిమా అన్ని అడ్డంకులు తొలగించుకొని ఈ సినిమా ప్రమోషన్ల టైంలోనే తీవ్రమైన జ్వరంతో వణుకుతూ కెమెరా కంటికి చిక్కాడు విశాల్. దీంతో హీరోపై చెప్పలేనంత పాజిటివిటీ క్రియేట్ అయింది. మొత్తానికి మదగజరాజా బొమ్మ కూడా అదుర్స్ అనిపించుకుంది. ఎలాగో లైమ్ లైట్లోకి వచ్చేసాను అనుకున్న విశాల్ అప్కమింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు. హిట్ సినిమా తుప్పరి వారెంట్ సీక్వెల్ చేస్తున్నానని వెల్లడించిన ఈ వర్సటైల్ హీరో ప్రజెంట్ షూటింగ్ దశలో ఉన్నట్లు చెప్పాడు. విశాల్ ఈ సినిమాతో డైరెక్టర్గా మారబోతున్నాడు. అలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు, దేవమీనన్తో పాటు డిమాంటి కాలనీ ఫ్రాంచైజీ మూవీస్ దర్శకుడు అజయ్ జ్ఞానం తత్తుతో
కొలాబరేట్ అవుతున్నాడు. అలాగే 2015లో విడుదలైన హిట్ అందుకున్న అంబాలా కూడా త్వరలో రిలీజ్ కానుంది. అయితే విశాల్ టోటల్గా మదగజరాజా ఊహించని విజయాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు స్టార్ హీరో. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. ఈ సినిమాలో విష్ణుతో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అలాగే విష్ణు కుమార్తెలతో పాటు విష్ణు కుమారుడు కూడా కీలక పాత్రలు నటిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి కన్నప్పలో కీలకమైన శివుడు పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఈ పాత్రను బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ పోషించారు. ఈ పోస్టర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టింది. మంచు విష్ణు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ మొదట కన్నప్పలో శివుడి పాత్రను తిరస్కరించినట్లు తెలిపాడు. దాంతో ఆ పాత్ర కోసం ఓ తమిళ స్టార్ హీరోను సంప్రదించారట. కానీ ఆయన కూడా అందుకు నో చెప్పేశారట. తెలిసిన సమాచారం ప్రకారం ఆ నటుడు మరెవరో కాదు, స్టార్ హీరో సూర్య అని తెలిసింది. అందుకు కారణం సూర్య అప్పటికే కర్ణ అనే బాలీవుడ్ సినిమాకు సైన్ చేశాడట. ఆ నేపథ్యంలో కన్నప్పలో నటించేందుకు సూర్య సున్నితంగా తిరస్కరించాడట. భారీ బడ్జెట్ పై రూపొందించిన ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్, తమిళ స్టార్ హీరో శరత్ కుమార్, కాజల్ అగర్వాల్తో పాటు సౌత్ అలాగే నార్త్కు చెందిన నటీనటులు నటించారు. ఈ ఏడాది సమ్మర్ ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు.